హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి, డిఫరెంట్ టాపిక్స్ నుంచి కూడా. సో ఈ సిరీస్ లో భాగంగా దిస్ ఇస్ ద 8th వీడియో. దీంట్లో మనము జామెట్రీకి సంబంధించి పార్ట్ 1 లో ఒక 5 ఇంపార్టెంట్ మోడల్స్, అంటే జామెట్రీలో 5 మోడల్స్ మనం చూద్దాము. జామెట్రీ నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవుట్ ఆఫ్ దిస్ 25 మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే జామెట్రీ నుంచి వస్తూ ఉంటాయి. అలాగే మెన్సురేషన్ నుంచి వస్తాయి, ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తాయి. సో అంటే ఈ 3 టాపిక్స్ నుంచే దాదాపుగా మనకి ఒక 10 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ జామెట్రీలో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఫస్ట్ మోడల్, if 45 and 65 degrees are the angles of the triangle, then find the exterior angle of the third angle. సో మనకి ఇక్కడ 45, 65 ఇచ్చాడు. సో నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 45 డిగ్రీస్ అని ఇచ్చాడు, ఇంకొక యాంగిల్ 65 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో ఈ యాంగిల్ ఎంతో కనుక్కోవాలి. దీనికి సంబంధించిన ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది కనుక్కోవాలి మనం యాక్చువల్గా. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లో మనకి టోటల్ యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 డిగ్రీస్ అవుతాయి. ఇక్కడ 65 ప్లస్ 45 ఎంత? 110 డిగ్రీస్. 110 డిగ్రీస్ అంటే థర్డ్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 70 డిగ్రీస్ అవుతుంది. 70 డిగ్రీస్ అవుతుంది. సో 70 డిగ్రీస్ ఎప్పుడైతే అవుతుందో ఈ టోటల్ యాంగిల్ ఎంత? 180 కదా. కాబట్టి నాకు ఈ పార్ట్ కావాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది. ఇది 180 మైనస్ 70 అవుతుంది. 180 మైనస్ 70 అంటే ఎంత? 110 డిగ్రీస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఒక థీరం కూడా ఉంది. ఏంటంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ ఎక్స్టీరియర్ యాంగిల్. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ 65 ప్లస్ 45 110 కదా. ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ నాకు థీరం గుర్తులేదు అని అంటే అప్పుడు ఇక్కడ 70 డిగ్రీస్ తీసుకుంటాము. ఇక్కడ టోటల్ యాంగిల్ 180 ఉంటుంది కాబట్టి 180 లోంచి థర్డ్ యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. A right triangle with sides 3, 4, 5 centimeters is rotated about the side 3 centimeters to form a cone. సో మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇది 3 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది. ఏమంటున్నాడు? 3 సెంటీమీటర్స్ ని బేస్ గా తీసుకొని రొటేట్ చేశాడంట. రొటేట్ చేయడం వల్ల కోన్ అయితే ఫార్మ్ అయింది. మనకి ఇలాంటి కోన్ ఫార్మ్ అయింది. ఇది సో ఇది 3 సెంటీమీటర్స్, ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, ఇక్కడ రేడియస్ 4 ఉంటుంది. ఇది మనకి కోన్. అయితే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కి ఫార్ములా కావాలి మనకి. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ కి ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి ఇందులో ఆర్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఎందుకంటే కోన్ లో ఇది హైట్ అవుతుంది, ఇది ఆర్ అవుతుంది. సో కాబట్టి ఆర్ హెచ్ వాల్యూస్ మనకు తెలుసు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 1/3 పై ఆర్ అంటే ఎంత? 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4 స్క్వేర్ అంటే 16 పై సెంటీమీటర్ క్యూబ్ లేదా 16 పై సిసి వాల్యూమ్. మనకు ఆప్షన్ ఉందా? ఆప్షన్ బి లో ఉంది 16 పై. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5√13 సెంటీమీటర్స్ ఏ కార్డ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ తీసేసుకుందాం మనం. ఇచ్చిన దాని ప్రకారం ఒక సర్కిల్ తీసేసుకుందాము. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు? 5√313 అంటున్నాడు. ఇది సెంటర్ నుంచి సర్కిల్ యొక్క రేడియస్ 5√13. సో 5√13 ఇది మనకి ఇచ్చింది. ఇక్కడ ఒక కార్డ్ తీసుకోమంటున్నాడు. సో నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకుంటున్నాను. సో లెట్ us కాల్ ఇట్ యాజ్ ఏబి. ఏబి ఇస్ ద కార్డ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెంటర్ ఎంతంట? సెంటర్ నుంచి 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ అంటే నేను దీన్ని ఓ అనుకుంటా. ఓ లేదా సి ఏదో ఒకటి అనుకుందాం. సో మనకి ఇక్కడ సెంటర్ ఓ అనుకుందాము, ఇది సి అనుకుందాం. సో ఫిగర్ నుంచి ఏసీ ఎంత ఉంటుందో బీసీ కూడా అంత ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకొక లైన్ గీస్తున్నాను ఈ ట్రయాంగిల్ పూర్తి చేయడానికి. ఇది కూడా 5√13 ఉంటుంది. ఇది కూడా రేడియసే కాబట్టి నాకు ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయితే నాకు ఏసీ కావాలి. ఏసీ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2AC అవుతుంది, అంతే కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2AC. సో నేను ఏసీ కనుక కనుక్కుంటే
2తో మల్టిప్లై చేస్తే నాకు కావాల్సిన కార్డ్ లెంగ్త్ అయితే వచ్చేస్తుంది, ఈ లెంగ్త్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి నాకు ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై అవుతుంది. పైథాగరస్ థీరం ప్రకారం ఓఏ స్క్వేర్ అంటే హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నాకు ఏసీ స్క్వేర్ కావాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ మైనస్ ఓసీ స్క్వేర్. ఓఏ స్క్వేర్ అంటే రేడియసే కదా, 5√13 హోల్ స్క్వేర్ మైనస్ ఓసీ అంటే ఎంత, 10 అంటే 100, 10 స్క్వేర్ అంటే 100. సో దీని నుంచి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 13, 100 నెల రాసుకోవచ్చు, 25 ఇంటూ 4 అని రాసుకుందాం. సో 25 ఇంటూ 13 మైనస్ 4, 13 మైనస్ 4 అంటే 9 కదా, 25 ఇంటూ 9. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 9. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √25 ఇంటూ 9 అంటే 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 15. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే నాకు ఏబీ కావాలి. ఏబీ అంటే ముందే ఏమనుకున్నాము, 2 ఇంటూ ఏసీ అనుకున్నాం కదా, అంటే 2 ఇంటూ 15, 2 ఇంటూ 15 అంటే ఎంత, 30 సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేడియస్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆర్ 5 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. సో 2 సర్కిల్స్ తీసుకున్నాడు, ఒకటి 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉందంట, ఇంకో పెద్ద సర్కిల్ తీసుకున్నాడు, ఇంకో 10 సెంటీమీటర్స్ రేడియస్ ఉందంట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే 2 సెంటర్స్ మధ్య డిస్టెన్స్ 17 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. అంటే ఈ 10 మధ్యలో 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అంటే కామన్ టాంజెంట్ అంటే ఈ రెండింటికి సంబంధించిన కామన్ టాంజెంట్ ఇది. దీని యొక్క లెంగ్త్ కనుక్కోవాలి. మనకి లెంగ్త్ ఆఫ్ కామన్ టాంజెంట్ కి డైరెక్ట్ ఫార్ములా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ ఆఫ్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. అదే డైరెక్ట్ కామన్ టాంజెంట్ అయితే r1 మైనస్ r2 వస్తుంది. ట్రాన్స్వర్స్ కాబట్టి ప్లస్ చేస్తాం. ఇక్కడ d అంటే 2 సర్కిల్స్ మధ్య డిస్టెన్స్, ఇది d అమ్మ, 17 అనేది d అవుతుంది. ఒకటి r1 తీసుకోండి, ఇంకొకటి r2 తీసుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 17 స్క్వేర్ మైనస్ 5 ప్లస్ 10 హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 17 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. దీన్ని సాల్వ్ చేయడం కోసం a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాద్దాం. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా, మనకేమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. అంటే 17 ప్లస్ 15 32 ఇంటూ 17 మైనస్ 15 2 ఈజ్ ఈక్వల్ టు √64. √64 అంటే ఎంత, 8 సెంటీమీటర్స్. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జామెట్రీ పార్ట్ 1 లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ సర్కిల్ 2 కార్డ్స్ MN అండ్ PQ ఇంటర్సెక్ట్ అట్ O. సో ఇది ఒక సర్కిల్ అనుకుందాము. సో 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇలాగా, ఎక్కడ అంటే O దగ్గర. సో ఇక్కడ MN అనుకుందాము, PQ అనుకుందాం. MO 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ON 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు, OQ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. OP ఎంతో కనుక్కోవాలి. సో సర్కిల్ ప్రకారము MO ఇంటూ ON ఈజ్ ఈక్వల్ టు OP ఇంటూ OQ. మనకి OP కావాలి. సో MO ఇంటూ ON అంటే ఎంత, 9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు OP ఇంటూ 6. అంటే OP ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 9 ఇంటూ 5/6. సో ఇక్కడ మనకి 3 టేబుల్లో 3/2, 3 ఇంటూ 5/2, 15/2, 15/2 అంటే 7.5 సెంటీమీటర్స్. 7.5 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఈ వీడియోలో మనకి జామెట్రీకి సంబంధించి 5 ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోస్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి టాప్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.